సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. బాగున్నారు కదా ఆత్మీయులారా? నేటి తిన్న వాక్య ధ్యానమై ఆదికాండము 30వ అధ్యాయం 6వ వాక్యం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరని విని నాకు కుమారుని దయ చేసెననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మరో పర్యాయం మీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రభువా, మీ సహాయ హస్తం తోడు దయచేసి ఈ వాక్యం నాలో మాలో అందరిలో ఫలభరితం చేసి మేలుకరంగా మార్చమని దీవించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నిన్నటి దినాన దేవుని కృప మీ ప్రార్థనలతో చిన్నపిల్లలకి VBS ప్రోగ్రాంని జరిగించడానికి ప్రభు కృప చూపారు, ప్రభు జరిగించారు. ఆత్మీయులారా, అందులోకే మరి పిల్లలను పంపిన తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు. పిల్లలతో సమయం గడపడం అనేది అసలు సమయమే తెలియకుండా ఉంటుంది. చాలా సంతోషం. మళ్ళా ప్రభు చిత్తమైతే సంక్రాంతి సెలవుల్లో ఒక రోజున ఏర్పాటు చేసుకుని వచ్చానని పిల్లలతో మాట్లాడినప్పుడు వారు చాలా సంతోషించారు. స్తోత్రములు. ప్రియులారా, ఈ చదువుబడిన వాక్య భాగంలో దగ్గరగా మరి 3వ వచనం నుండి 6 వరకు ఉన్నటువంటి 4 మాటలను మనం ధ్యానం చేయబోతున్నాం. రాహేలు యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచినప్పుడు తాను నా దాసి అయినటువంటి మరి బిల్హా ఉన్నది కదా, ఆమెను నీకు ఇస్తాను, ఆమెతో కూడా వెళ్ళు, ఆమె ద్వారా సంతానం అనేది కలిగితే నేను సంతోషిస్తాను కదా అని చెప్పి బిల్హానిచ్చారు. నిజానికి ఈ విధానం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే మన శారమ్మ గారు హాగరు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్రియులరా, ఆనాటి రోజుల్లో మరి సంతానం అనేది లేకపోతే తమ దాసీలతో కూడా దాసీలను యజమానునికి ఇచ్చి వారు సంతానాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళు. మరి శారా హాగర్ విషయంలోనూ అలాగుననే లేయా జిల్ఫా విషయంలోనూ ఈ విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఇది ఆజ్ఞ అతిక్రమమా అంటే అప్పటికి ధర్మశాస్త్రం అనేది రాలేదు. ధర్మశాస్త్రం ఎప్పటికొచ్చింది? నిర్గమాకాండంలో. మరి ఇది ఈ సంగతులు ఆదికాండంలో జరిగాయి. ప్రియులారా, బహుభార్యత్వము అనేటువంటిది రాజునకు తగును, అయినప్పటికీ అప్పుడు ధర్మశాస్త్రం అనేది లేదు. సరే, ఇక్కడ విషయం వస్తే ఏమందంటే
ఆ, దేవుడు నాకు తీర్పు తీర్చెను కదా అని తాను అనుకుంటుంది. దేవుడు నాకు తీర్పు తీర్చారు కనుక ఈ కుమారునికి నేను దాను అనేటువంటి పేరును పెడతాను అని తాను చెప్పుకుంటున్నారు. ఆత్మీయులారా, కాస్త శ్రద్ధగా ఈ మాటలు వినాలి. దేవుడు తీర్పు తీరుస్తారా అని మనం ఆలోచన చేస్తే, మనం ఆరాధన చేసేటువంటి దేవుడు జీవము గల దేవుడని, మహోన్నతుడని, సర్వశక్తిమంతుడని, ప్రియులరా ఇలాగిన ఎన్నెన్నో పేర్లు మనం ఆరాధన చేసే దేవునికి ప్రియులరా 1000 నామములని ఎన్నెన్నోసార్లు మనం వింటూ ఉంటాం. అయితే కీర్తనాకారుడు ఒక మాట అంటారు. 9వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును అని అంటారు. వింటున్నారా పిల్లరా? యెహోవా నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చును. అలాగున 7వ కీర్తన 8వ వచనంలో కూడా, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయమును తీర్చునని. ఆయన సర్వలోకమునకు మరి తీర్పు తీర్చువాడని దేవునికి ఒక పేరున్నది. ప్రియులరా, మరి ఐగుప్తు దేశమునకు కూడా ఆయన తీర్పులు తీర్చి ఉన్నాడు కదా, తీర్పులు తీర్చి ఉన్నాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి అనేక మంది భక్తులు వారి రచనలలో దేవుడు తీర్పు తీర్చునని, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చునని, ఆయన తీర్పులు భూమి యందంతటను ఉన్నాయని, ఆయన తీర్పు ద్వారా మరి క్షమించబడిన వారును ఎంతోమంది ఉన్నారని లేఖనంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం రాహేలు విషయానికి వస్తే, రాహేల్ అంటారు, దేవుడు తీర్పు తీర్చారు నాకు, దేవుడు నాకు తీర్పు తీర్చుట వలన నేను దాను అనబడిన కుమారుని పొందుకున్నాను కనుక నేను తీర్పు తీర్చబడ్డాను కనుక ఈ కుమారునికి దాను అని పేరు పెడతానని చెప్పి, నిజానికి దాను గోత్రం దేవునికి దగ్గరగా జీవించారంటే యాకోబు దీవెనల్లో దానుని గురించి మాట్లాడుతూ, దాను దారిలో కట్లపాము వలె ఉన్నాడు అని మాట్లాడతారు. ఆత్మీయ దైవ జనాంగమా, దేవుని ప్రియులారా, మరి జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుడు రాహేలు విషయమై, అయితే ఇక్కడ రాహేలు మరొక మాట తెలియపరిచారు. ఏంటి ఆ మాట అంటే, చూడండి, దేవుడు నా మొర విని అన్నట్టది. అంటే 6వ వచనంలో దేవుడు నా మొరను విని నాకు కుమారుని దయచేశాడు, నాకు తీర్పు తీర్చారు, దేవుడు నాకు తీర్పు తీర్చారు. తర్వాత వచనంలో ఆమంటది, దేవుడు నా మొరను విన్నారు. అంటే దేవుడు ఆమెను కనికరించారని, దేవుని సన్ముఖమున ఆమె మొర్రపెట్టినదని, దేవుని పాదాల చెంత ఆమె ఎప్పుడైతే మొరపెట్టిందో ఆమె మీద నుండినటువంటి దోషము అనబడినది కొట్టివేయబడినదని ఈ లేఖనంలో మనకు అర్థమవుతుంది. ఆమె తనంతట తానే చెప్పారు కదా, దేవుడు నా మొర విన్నాడు. అంటే మొర విన్నాడంటే ఇవి ప్రార్థన చేసింది, వేడుకుంది. ఎందుకు వేడుకుంది? ప్రభు కనికరం కొరకు, ప్రభు యొక్క దయ కొరకు. మరి ఆధ్యాత్మికంగా మన జీవితంలో కూడా దేవుని పిల్లలుగా మన పక్షమున దేవుని కార్యము జరగనప్పుడు మనము కూడా చేయవలసిన పని ఏంటి? దేవుని యొద్ద వేడుకొనాలి, దేవుని యొద్ద ప్రాధేయపడాలి, దేవుని సన్నిధిని అడగాలి.
ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం అడిగి వేడుకుంటామో ఆశ్చర్యకరుడైన దేవుడు నిశ్చయంగా మనలను కనికరిస్తారు. ఆత్మీయులారా, ఆహాబు చేసిన కీడు తన కుటుంబం మీదకి పడవలసిన సమయంలోనట ఆహాబు పశ్చాత్తాపపడ్డాడు. అయితే పశ్చాత్తాపపడిన ఆ కారణాన తన కాలమున శిక్ష అనేది పడక తన తరువాత కాలములో శిక్ష పడినట్లుగా చూస్తాం. అంటే దేవుడు వారిని ఏం చేశారు? కనికరించారు. కీడు నాకు అప్పగించకుండా తన కాలంలో కీడు రాకుండా తప్పించారు. ప్రియులారా, హిజ్కియా తన జీవితంలో కూడా కీడును చూడకుండా బ్రతికాడని ఉంటుంది. దేవుని పిల్లలుగా ఆధ్యాత్మిక జీవితంలో రాహేలు జీవితాన్ని మనం చూసినప్పుడు రాహేలు అక్కయ్యను అసూయపడినదే, వేరుగా నడిచినదే అయినను తన జీవితాన తన స్థితిని ఒప్పుకొని ప్రభువు యొక్క కృపకు తనను తాను అప్పగించుకున్న వ్యక్తిగా ఉంటుంది. ఫలితంగా తను కనికరించబడి బిల్హా ద్వారాను తరువాత తన గర్భం తెరవబడి సంతానాన్ని పొందుకుంది. తన జీవితం ముగించబడింది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతోనూ కృపతోనూ బలముతోనూ వర్ధిల్ల చేయండి. ఈ ప్రార్థన యందు ఏకీభవించిన వారందరినీ మీ కృపా హస్తాలలో దాచి ఉంచండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున ఆమేన్.